వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల జర్నీలో 55 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ అనేది వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన రూట్ మ్యాప్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ముంబై హైవేలో ఉంది. జస్ట్ రింగ్ రోడ్ నుంచి ఒక 15 మినిట్స్ జర్నీలో వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ముత్తంగి దగ్గర అయితే ఉన్నాం ప్రజెంటు. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ముత్తంగి దాటిన తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ ఇస్నాపూర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ఇస్నాపూర్ అనేది ఒక చిన్న టౌను. ఈ ఏరియాలో వచ్చేసి మనకి ముత్తంగి అండ్ ఇస్నాపూర్ వచ్చి బోత్ కూడా మనకి కంబైన్డ్గా ఉంటాయి. సో ఇస్నాపూర్లో వచ్చేసి మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ అండ్ రెస్టారెంట్స్, మూవీ థియేటర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ముత్తంగి నుంచి అండ్ ఇస్నాపూర్ ఇక్కడ వరకు మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ అయితే ఇస్తారు. సో ఇస్నాపూర్ దాటి ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి గ్రాండ్ పరివార్ దాబా ఈ రోడ్డుకి అయితే మనం ఈ రోడ్లో వెళ్తున్నామంట, నర్సాపూర్ రోడ్డు. ఈ రోడ్లోకి వెళ్తే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. జస్ట్ మన కంది ఐఐటి కన్నా ఒక 10 మినిట్స్ ముందు, 10 మినిట్స్ బిఫోర్లోనే మనకి ఇక్కడ నుంచి 10 మినిట్స్లో కంది ఐఐటి వెళ్ళొచ్చు. సో అంత డిస్టెన్స్లో కొత్తగా ఇక్కడ మనకి నాందేడ్ హైవే పడింది అనమాట. ఈ హైవేకి దగ్గరలోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ మనకి నుంచి జస్ట్ ఇక్కడికి 1 అవర్, బిలో 1 అవర్లోనే ఇక్కడ రీచ్ అయిపోవచ్చు అనమాట. 7 ఎకర్స్ ప్రాజెక్టు, మొత్తం హౌసింగ్ ప్రాజెక్టే. 55 లక్షలకే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్లో 900 ఎస్ఎఫ్టీలో 7 ఎకర్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనమాట. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు. మనకి ఇక్కడ ప్రాజెక్టు మొత్తం కూడా మీకు వీడియోలో అయితే కవర్ చేస్తాను. అండ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా నడుస్తుంది. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనకి కంప్లీట్ చేశారు. పార్క్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ పార్క్స్ ఉన్నాయి. దాంతోపాటు వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, మళ్ళీ వాటర్ ట్యాంక్ ఉంది. మనం హౌసెస్ అనేది ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 220 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మన హౌసెస్ డిఫరెంట్ సైజ్లో కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి హౌసెస్ అనేది హెచ్ఎండిఏ లేఅవుట్లో చేస్తున్నారు. ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ కానీ, హైడ్రా ఎఫెక్ట్ కానీ ఈ ప్రాజెక్ట్కి అయితే ఏం లేవు. అండ్ ఈ సరౌండింగ్లో దగ్గరలో కూడా వాటర్ బాడీస్ అయితే మనకి వాటర్ బాడీస్తో ప్రాబ్లం లేదు. సో దగ్గరలో కూడా ఎలాంటి వాటర్ బాడీస్ అయితే లేవు. అండ్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. రీసెంట్గానే లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని అయితే. అండ్ ఇక్కడ నుంచి మన కంది ఐఐటి జస్ట్ ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. నాందేడ్ హైవే జస్ట్ ఒక 5 మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు విధంగా ఉంటుంది. సో ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి టోటల్గా 7 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. లొకేషన్ వచ్చేసి మనకి ఇస్మాయిల్ ఖాన్ పేట కంది ఐఐటికి దగ్గరలో ఉంటుంది. ఇళ్ళ పక్కనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్ ఇది. సో లొకేషన్ అయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్లో కూడా మనకి రోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి వర్క్ స్టార్ట్ అయింది అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పీపుల్ వచ్చి ఇక్కడ బుకింగ్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కానుకొనే మనకి చాలా G+1 హౌసెస్ ఉన్నాయి అండ్ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొన్ని అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఏరియాలో చిన్న స్టాండర్డ్ G+3 ఇలాంటి అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు. లొకేషన్ అయితే మంచి లొకేషన్లో ఉంది. 30 అండ్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నారు అండ్ 100% వాస్తు ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్కి, మనం కన్స్ట్రక్షన్కి కూడా ప్రాజెక్ట్ అండ్ మన ప్రతి ప్లాట్కి కూడా. సో మనకు అన్ని రకాల అప్రూవల్తో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తోటి ఈ హౌసెస్ అనేది సేల్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.